ఫైనల్గా అయితే మన రిపేరింగ్ రైస్ అయితే అయిపోయింది అనమాట. ఏంటక్క రిపేరింగ్ రైస్ అనుకుంటున్నారా? బాగుంటుంది. అంటే అంత ముందు ఉన్న దాన్ని మనం దాన్ని కొంచెం మాడిఫై చేసి చేయడం అనమాట రిపేరింగ్ రైస్. అంటే ఎలా చేస్తాం ఏంటో చూద్దామా, వచ్చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, హలో. ఈరోజు నేను ఏం వంట చేస్తున్నానంటే రిపేరింగ్ అనమాట. ఏంటక్క రిపేర్ చేయడానికి కూర ఏముంది అనుకుంటారా? ఇదిగోండి, మార్నింగ్ చేసినటువంటి చికెన్ కర్రీ ఉంది. కానీ ఆ చికెన్ కర్రీ కొంచెం టేస్ట్ నచ్చట్లేదు కావచ్చు, లేదు అంటే పొద్దున్న తింటే మళ్ళీ ఇప్పుడు ఏం తినాలి అనిపించింది అనుకోండి, అప్పుడు ఇలా చేయండి. నేను ఏంటంటే ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకొని స్పైసెస్ వేసుకున్నాను. మనం బిర్యానీలో వేసుకున్న స్పైసెస్ వేసుకొని మెంతి కూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకున్నాను. ఇలా వేసుకుంటే మనం అది బిర్యానీలా చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. అందుకోసమని చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, చికెన్ గ్రేవీ ఉంది కదా, ఇక చికెన్ గ్రేవీ వేసుకుందాము. పొద్దున్న చేసినట్టే సేమ్ మళ్ళీ తినాలనిపించదు కదా ఒక్కొక్కసారి, అప్పుడు ఇలా చేసుకోండి. ఇది మొత్తం దీంట్లోకి మార్చేస్తాము. ఇలా వేసేసి కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి, సూపర్గా ఉంటుంది. తినేటప్పుడు మా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో కూడా అది చెప్పిస్తాను మీతో. సరే, ఇదంతా వేసేసుకుందాం. ఇది రెండు వేసుకుందాం. ఇదిగోండి, ఇది ఉడికేటప్పుడు మనం దీంట్లో స్పైసెస్ తక్కువగా ఉన్నాయి, కొంచెం గరం మసాలా, ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి కసూరి మేతి మళ్ళీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం మెంతి కూర ప్రైస్ తక్కువగా ఉంది, అది 30 రూపీస్ చేసి ఆ బాటిల్ నిండింది మంచిగా. ఇలా మంచిగా క్రష్ చేసేసి వేసేసేయండి. మెంతి కూర కూడా వేసాను, ఫ్రెష్ మెంతి కూర కూడా వేసా. దాని ఫ్లేవర్ దాందే, దీని ఫ్లేవర్ దీనిదే, దేని ఫ్లేవర్ దానికి. తర్వాత ఇప్పుడు క్లైమేట్ చల్లగా ఉంది కదా, ఇది క్యాప్ని మాత్రం టైట్గా పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాము, కొంచెం కారం వేసి. ఏంటో నాకైతే ఈసారి సాల్ట్, బయట సాల్ట్ కొనుక్కొచ్చాము, ప్యాకెట్ కారము అస్సలు టేస్ట్ అనిపించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా మనం ఇంట్లో పట్టించుకున్న కారం తినడం అలవాటు అయ్యాక ప్యాకెట్ కారం తింటే తిన్నట్టు అనిపించేదేమో అనిపిస్తుంది. కలర్ ఉంది కానీ అస్సలు స్పైసీనెస్ లేదనమాట. దీన్ని కాసేపు మంచిగా ఉడకనిద్దాము. మనం వేసిన స్పైసెస్ అంతా పట్టేస్తుంది దీనికి. మూత పెట్టేసుకొని, ఇది మార్నింగ్ రైస్ ఉంది, దాంతోపాటు ఇప్పుడు నేను అన్నం కూడా వండేసుకున్నాను. అదంతా కూడా ఇలా లూజ్గా చేసేసి మనం బిర్యానీ ఎలా చేసుకుంటామో అలా వేసుకుందాము. స్టవ్ చిన్నగా చేసేస్తున్నా. ఇదంతా అలా ఉందని అనుకోకండి, పల్లికాయ ఉడకబెట్టింది ఇంతకుముందు. పల్లికాయ మొత్తం అంతా ఉడికినప్పుడు కుక్కర్ విజిల్ అంటే బయట పొంగిందని. ఇప్పుడు మనకి ఎంత కావాలో రైస్, ఫ్రెష్ రైస్ కూడా దాంట్లో వేసేసుకొని రిమైనింగ్ రైస్ నా కోసం ఎంత కావాలో అంత ఉంచుకుంటాను. నేను నాన్ వెజ్ తినాను కాబట్టి నాకు ఎందుకు ఈరోజు టమాటా చట్నీ, తోటకూర పప్పు చేసుకున్నాను మన తోటలో వచ్చిన తోటకూరతో. అది కూడా ఎందుకో తినాలనిపించలేదు. ఎప్పుడు కూడా తోటకూర చేసుకున్నట్టు సూపర్గా అనిపిస్తుంది. కారం స్పైసీనెస్ లేదు కానీ పచ్చిమిర్చి వేసా, అందుకే ఏంటో వస్తుంది తినబుద్ధి కాదు. ఇది నా వరకు ఉంచుకుందాము. కొంచెం వేసేస్తాను, నా వరకు సరిపోతుంది. మూత పెట్టేసుకుందాం. ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే దీన్ని ఒక్కసారి కలిపేసి దీని మీద దమ్ వేద్దాం ఒక 5 నిమిషాలు. సూపర్గా ఉంటే ఇప్పుడు ట్రై చేయండి. పొద్దున చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు తినాలనిపించట్లేదు, లేదంటే కర్రీ కొంచెమే ఉంది, ఇంట్లో చాలామంది ఉన్నాము అన్నప్పుడు కానీ అలా చేయండి, బాగుంటుంది. ఇదంతా ఉడిచేసి మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి చిన్న టీ స్పూన్ వేసుకో, టేస్ట్ చూస్తూ కలిపేసి మరొక 2 నిమిషాలు ఉంచుకుందాము. మంచి కలిపినాక చూస్తాం. ఇదిగోండి, రేపటి కోసం పెద్ద చిక్కుడు ఉంటుంది కదా, ఆ యొక్క చిక్కుడుని అయితే కడిగేసుకొని కట్ చేసుకుందాము. చేతితో చుంచుతా అనమాట కటింగ్ అంటే, అప్పుడు మనకి టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది. నాకైతే ఇంతకుముందు కట్ చేసేవాళ్ళము, దానికంటే కూడా చేతితో చుంచితే బాగుంది. కుక్కర్లో కాకుండా గిన్నెలో చేస్తే బాగుంది. ఏమో నాకు ఇట్లా తినాలనిపించలేదు, ఇట్లా ట్రై చేస్తే బాగుంది. అమ్మ ఇట్లా చేసేవాళ్ళు. ఒకసారి టేస్ట్ చూడు. దీన్ని
టేస్ట్ చూడు ఒకసారి చూడు నాన్న, టేస్ట్ బాగుండేది చేశాను. నువ్వు చెప్పింది చేయాలి లేదు, నచ్చినట్టు టేస్టీగా ఉండేటట్టు తినాలి. బాగుందా? ఏమైనా ఉప్పు కారం తక్కువ ఉందంటే వేసేస్తాను ఇప్పుడే వేడి మీద ఉన్నప్పుడు. సాల్ట్ ఏమైనా పడతాను నాన్న, అందుకే పిలిచాను మిమ్మల్ని. అయిపోయింది ఇంకా అనేసి. బాగుంది కదా టేస్ట్? టేస్ట్ నచ్చిందా నచ్చలేదా? పడతామ్మా. ఉప్పు సరిపోయిందా? రండి ఇంకా ప్లేట్లు తీసేసుకోండి. అయిపోయి నా వైట్ రైస్ నాకుంది. నాకు ఈరోజు పప్పు చేసుకున్నా, నాకు ఆ పప్పుతో తినబుద్ధి అయితే లేదు. ఆకుకూర పప్పు టమాటా చట్నీతో తినేస్తాను. స్టాండ్లో ఉన్నాయి ప్లేట్.